బీ కొత్తకోట లిమిట్స్లో కొంతమంది గంజాయి కన్జ్యూమ్ చేస్తూ తర్వాత గంజాయి సెల్లింగ్ చేస్తూ కొంతమంది పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వెంకటరమణారెడ్డి అని చెప్పి ఈయన పొలంలో కొన్ని గంజాయి మొక్కలు వేసి అది ఇతరులకి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు వాడేది అక్కడ ఉన్న ఆవులకి మరియు అదర్ ఈ వన్యప్రాణులకి ఏదైనా స్టమక్ బాగాలేకపోయినా లేదంటే పెయిన్ ఉన్నప్పుడు అక్కడున్న రైతులకి కొంత గంజా ఇచ్చి వాటికి ఆవులకి మేకలకి ట్రీట్మెంట్ కోసం వాడుతున్నాడని ఇన్ఫర్మేషన్. తర్వాత ఫర్దర్గా నిన్న మనకి వీళ్ళు గంజాయి అమ్ముతుండగా కన్జ్యూమర్స్తో పాటు ఈ వెంకటరమణారెడ్డి అందరూ కూడాను 10 కేజీల గంజాయితో దొరకడం జరిగింది. మనకి బీ కొత్తకోట లిమిట్స్లో ఇదొక కొత్త గంజా ర్యాకెట్ని మనం బస్ట్ చేసాము. ఇదే విధంగా మిగతా ఏరియాస్లో కూడాను మన పోలీసు వారు ప్రొయాక్టివ్గా ఉండి ఈ గంజా ర్యాకెట్స్ అన్నీ కూడాను ఛేదించడం జరుగుతుంది. మా తరపున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరి దగ్గరైనా గంజాయి అమ్ముతున్నట్టు కానీ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ స్కూల్స్, కాలేజెస్, ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా అమ్ముతున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంటే మన పోలీసు వారికి తప్పకుండా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కోట్పా యాక్ట్ ప్రకారం మనకి ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి 100 మీటర్స్ రేడియస్లో ఎవరైనా ఈ పాన్, గుట్కా లేదంటే సిగరెట్స్ ఇవేనా అమ్మితే అది చట్టరీత్యా నేరం. సో దానికి ఆల్రెడీ మనం రెగ్యులర్గా మన హెచ్ఓస్ అండ్ ఆఫీసర్స్ మూవ్ అయ్యి అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా ఉంటే వాళ్ళ మీద ఫైన్స్ వేయడం జరుగుతుంది అండ్ ఆ ఎంటైర్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు కానీ లేదంటే పబ్లిక్ ఎవరికైనా అటువంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి చెప్పండి. మా రైడ్స్తో పాటు ఆ పలానా షాప్ కూడా రైడ్ చేసి 100% అటువంటివి ఎరాడికేట్ చేస్తాం. అటువంటిది తాగుతున్నట్టు లేదంటే ఎవరైనా అమ్ముతున్నట్టు టీ స్టాల్స్ కావచ్చు లేదంటే ఎనీ అదర్ పర్సన్ అమ్ముతున్నట్టు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, అవన్నీ మేము రైడ్ చేస్తాం. ఎందుకంటే మనకి 100% పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వందే ప్రతిదీ మనకే తెలియాలని లేదు. సో పబ్లిక్ కూడా ప్రొయాక్టివ్గా ఉండి అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఒకవేళ తెలిసి నిజంగా అటువంటి ఈ సిగరెట్ కన్జంప్షన్, వేపింగ్ ఇలాంటిది ఏదైనా ఉంటే చెప్తే ఫస్ట్ అది అటువంటి ఇల్లీగల్ స్టఫ్ అంతా కూడా సీజ్ చేసి దాన్ని కేసు కడతాము. అండ్ ఎవరైతే ఒకవేళ స్టూడెంట్ ఇలాంటి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. అటువంటి